వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తుంది. కేవలం నాయకుడి ఇమేజ్కే పరిమితం కాకుండా బలమైన సంస్థాగత వ్యవస్థగా పార్టీని తీర్చిదిద్దే పనిలో పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ పెట్టారు. వచ్చే వారంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులతో పాటు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితా విడుదలకు సిద్ధమవుతుంది. కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యం, సామాజిక సమీకరణాలకు పెద్దపీట, యువతకు అవకాశాలు, ఇలా జనసేనలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. మరి పవన్ చేపడుతున్న ఈ వ్యూహాత్మక మార్పులు పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. కేవలం నాయకుడి ఇమేజ్ మీదనే కాకుండా బలమైన వ్యవస్థగా ఎదిగేందుకు పార్టీ సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ పునాది స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేస్తున్నారు. వచ్చే వారమే రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల జాబితా వెలువడనుంది. 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉనికిని చాటనున్నారు. ఇది కేవలం పదవుల పంపకం కాదు, జనసేన భవిష్యత్తుకు వేస్తున్న బలమైన పునాది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ పార్టీని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడమే పవన్ ప్రధాన లక్ష్యం. ఈసారి కమిటీల ఎంపికలో పవన్ కళ్యాణ్ చాలా కఠినమైన నిబంధనలు పాటించారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా కాకుండా కష్టపడే వారికే గుర్తింపునిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం చెమట చిందించిన వారికే పదవులు దక్కబోతున్నాయి. ముఖ్యంగా సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించిన నేతలకు ఈ జాబితాలో అగ్రతాంబూలం లభించనుంది. విధేయతతో పాటు పనితీరును కూడా ఒక త్రాసులో పెట్టి తూచి మరీ ఎంపిక చేశారు. పనిచేయని పాత నేతలను పక్కనబెట్టి ఉత్సాహవంతులైన వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనివల్ల పార్టీలో జవాబుదారీతనం పెరుగుతుందని పవన్ గట్టిగా నమ్ముతున్నారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ పార్టీ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నా ఆయన విశ్రమించలేదు. రోగి కోరుకున్నది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టుగా కార్యకర్తలు కోరుకున్న విధంగా కమిటీలను సిద్ధం చేశారు. అటు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే ఇటు పార్టీ వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. తన ఆరోగ్యం కంటే పార్టీ నిర్మాణమే ముఖ్యమని ఆయన భావిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. నిరంతరం ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతూ తుది జాబితాను ఆయనే స్వయంగా రూపొందించారు. ఈ నిబద్ధతే జన సైనికుల్లో కొత్త ఆశలను, ఆవేశాన్ని రగిలిస్తోంది. జిల్లా అధ్యక్షులు మరియు కార్యవర్గ ఎంపికలు సామాజిక న్యాయానికి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న సూత్రం ప్రకారం అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. సామాజిక సమీకరణాలను తూచా తప్పకుండా పాటిస్తూనే సమర్థతకు పట్టం కట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కమిటీల్లో సముచిత స్థానం కల్పించడం ద్వారా పార్టీని సర్వజన ఆమోదయోగ్యంగా మార్చారు. రాజకీయాల్లో కొత్త రక్తాన్ని ఎక్కించాలన్న ఆయన ఆశయం ఈ నియామకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కులమతాలకు అతీతంగా కేవలం ప్రతిభకే ప్రాధాన్యతనిచ్చి జాబితాను సిద్ధం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల్లో జనసేన పట్ల విశ్వాసం పెరుగుతోంది. నూట 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల ప్రకటన అనేది ఒక వ్యూహాత్మకమైన అడుగు. ముందు జాగ్రత్త ముత్తైదు లక్షణం అన్నట్లుగా పొత్తులో ఉన్నా లేకపోయినా పార్టీ బలాన్ని కాపాడుకోవాలని పవన్ భావిస్తున్నారు. తాము పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన క్యాడర్ చెల్లా చెదురు కాకుండా ఈ ఇన్ఛార్జీలు చూసుకుంటారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ ఉనికిని చాటుకోవడం ఈ నియామకాల వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బాధ్యతాయుతమైన నాయకుడు ఉండాలని పవన్ నిశ్చయించుకున్నారు. ఇది రాబోయే ఎన్నికలకు క్యాడర్ను సమరశంఖం పూరించేలా సిద్ధం చేసే ప్రక్రియ. ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో నాయకత్వ లేమి అనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పార్టీ యంత్రాంగం బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరతాయని పవన్ నమ్ముతున్నారు. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లుగా పార్టీలో లోపాలు లేకుండా చూసుకోవడం ద్వారానే ప్రభుత్వాన్ని పటిష్టం చేయవచ్చని ఆయన అభిప్రాయం. నూతన కమిటీలు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాయి. క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సామాజిక సేవే లక్ష్యంగా పనిచేయాలని పవన్ సూచించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రజల పక్షాన నిలబడే తత్వాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈ నూతన వ్యవస్థ జనసేనను ఒక బాధ్యతాయుతమైన శక్తిగా తీర్చిదిద్దబోతోంది. కొత్త కమిటీల్లో యువతకు మరియు పాత నాయకులకు మధ్య సమతుల్యతను పాటించారు. అనుభవం లేని విజ్ఞానం ప్రాణం లేని శరీరం లాంటిదని
గ్రహించిన పవన్ పాత కాపుల అనుభవాన్ని వాడుకుంటున్నారు. అదే సమయంలో కొత్త తరం యువతకు పదవులు కట్టబెట్టి రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. యువతలోని ఉత్సాహం, పెద్దల అనుభవం కలిసి పార్టీని పరుగులు పెట్టిస్తాయని ఆయన ఆశిస్తున్నారు. గతంలో పార్టీ కోసం నిలబడిన వారిని గౌరవిస్తూనే కొత్త వారికి అవకాశాలు కల్పించడం విశేషం. దీనివల్ల పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గి ఐక్యత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేళవింపు జనసేనకు రాబోయే రోజుల్లో పెద్ద అసెట్ కానుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీల ప్రకటన జరుగుతోంది. సమయం మించినా, సముద్రం దాటినా దొరకదు అన్నట్లుగా సమయం ఉండగానే పార్టీని సిద్ధం చేస్తున్నారు. స్థానిక పోరులో జనసేన జెండా ఎగరవేయాలంటే క్షేత్రస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం అవసరం. అందుకే గ్రామ మరియు మండల స్థాయి కమిటీల వరకు ఈ ప్రక్షాళన కొనసాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా జనసేన తన ఓటు బ్యాంకును స్థిరీకరించుకోవాలని పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తల్లో ఇప్పట్నుంచే సమరస్ఫూర్తిని నింపేందుకు ఈ నియామకాలు దోహదపడతాయి. స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఇన్ఛార్జికు నిర్దిష్టమైన లక్ష్యాలను కేటాయించనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్న ఈ నూతన కమిటీలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాళం చెవి దొరికితేనే తలుపు తెరుచుకుంటుంది అన్నట్టుగా పార్టీని వ్యవస్థాగతంగా మార్చటమే పవన్ విజయానికి కీలకమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నూతన కమిటీల ప్రకటనతో జనసేన పార్టీలో ఒక నవశకం ప్రారంభం కాబోతోంది. మంచి పనికి ఆటంకాలు సహజం అన్నట్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పవన్ పార్టీని ఈ స్థాయికి తెచ్చారు. ఇప్పుడు ఆ శ్రమను ఒక వ్యవస్థీకృత విజయంగా మార్చే సమయం ఆసన్నమైంది. పవన్ ఆశించిన సామాజిక మార్పుకు ఈ కమిటీలే తొలి అడుగులు కానున్నాయి. నిబద్ధత గల నాయకత్వం, కష్టపడే కార్యకర్తలతో జనసేన విజయకేతనం ఎగరవేయడం ఖాయం. నిజాయితీగా అడుగువేస్తే విజయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది అన్న పవన్ కళ్యాణ్ మాటలకు ఈ నూతన కమిటీల ప్రక్రియ ఒక నిలువుటద్దం. కేవలం ఒక వ్యక్తి ఇమేజ్పై ఆధారపడే స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విస్తరించిన ఒక పటిష్టమైన వ్యవస్థగా జనసేన రూపాంతరం చెందుతోంది. అటు ప్రభుత్వ బాధ్యతలు, ఇటు పార్టీ నిర్మాణం రెండిటినీ సమన్వయం చేసుకుంటూ పవన్ వేస్తున్న ఈ అడుగులు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా రాబోయే స్థానిక పోరులోనూ, భవిష్యత్తు రాజకీయాల్లోనూ జనసేన జెండాను రెపరెపలాడించేందుకు ఈ నూతన సైన్యం ఎంతవరకు దోహదపడుతుందో వేచి చూడాలి.